సో అక్కడ చూస్తున్నట్లయితే అదంతా సిటీ అన్నమాట. సో మనమైతే అక్కడికి వెళ్ళిపోతాము. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి అయితే నైట్ లైట్స్ అంటే ఫైర్ వర్క్స్ అయితే చూద్దాం. సో పాపం ఇవాళ జై బలైపోయిండు డ్రైవింగ్ లో. అక్కడక్కడ అబ్బబ్బబ్బ జనాల్ని చూడండి, అక్కడ ఎంత మంది ఉన్నారో. ఓడి అమ్మ, ఇంకా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అక్కడైతే వాళ్ళు ఫుల్ ఎంజాయ్, అసలు డాన్సులు. అండ్ ఇక్కడ చూసుకుంటే జనాలు చూడండి, అసలు చివరి జనాలు. సో ఇవాళ అయితే మనము 2023లో ఫైనల్గా ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నాం అయితే చూపించడానికి అయితే నేను వచ్చేసాను అనమాట. అండ్ 2024లో ఎంటర్ అవ్వడానికి ఇంకా ఫ్యూ అవర్స్ మాత్రమే ఉంది మనకి. సో అదైతే మీకు చూపిద్దామని అయితే, మెల్బోర్న్లో ఎలా జరుగుద్ది అనేది చూపిద్దామని అయితే మీ ముందుకు వచ్చేసాను. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియా అమ్మాయి. సో ఇవాళ అయితే లైక్ 2023 ఫైనల్ అవర్స్లో అయితే ఇంకొన్ని అవర్స్లో అయితే మాకు 2023 అయిపోతుంది. సో అప్పటికైతే నేనైతే ఒక బీచ్కి అయితే వచ్చేసాను. సో మా అమ్మమ్మని తీసుకొచ్చాను అండ్ మా ఫ్రెండ్ వచ్చిండు అనమాట. సో అతను, మా అమ్మమ్మ, నేను ముగ్గురం అయితే వచ్చేసాము. సో ఇదిగోండి బీచ్. జనాలు అయితే చాలా బాగానే ఉన్నారు. అండ్ సిటీలోకి వెళ్తే కనుక సిటీలో ఫుల్ జనాలు ఉంటారు. మీకు ఇక్కడ నుంచి సిటీ వ్యూ కూడా చూపిస్తారు ఆగండి. సో అక్కడ చూస్తున్నట్లయితే అదంతా సిటీ అన్నమాట. సో మనమైతే అక్కడికి వెళ్ళిపోతాము. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి అయితే నైట్ లైట్స్ అంటే ఫైర్ వర్క్స్ అయితే చూద్దాం. సో నా ఫ్రెండ్ పేరు జై అన్నమాట. జై. సో ఇక్కడ నుంచి చూస్తే కనుక మీకు సిటీ వ్యూ అయితే కనిపిస్తుంది చూడండి. సో మొత్తం అట్లా కనిపిస్తుంది ఫాగీగా. బట్ అదే మన సిటీ. మనం అయితే అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. సో మేమైతే ఇక సిటీ లోపలికైతే ఎంటర్ ఎప్పుడో అయిపోయినాము, ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట, అంటే లైట్స్ చూడడానికి అయితే. సో పాపం ఇవాళ జై బలైపోయిండు డ్రైవింగ్ లో. అండ్ మా అమ్మమ్మ వెనకాల కూర్చుంది. సో మేమైతే ఇవాళ వెళ్ళి సిటీలో ఎంజాయ్ చేద్దామని అయితే ఫిక్స్ అయినాము. అండ్ 2023కి బాయ్ చెప్పి 2024కి అయితే వెల్కమ్ చెప్పేసేయాలి. ఆ టైం అయితే వచ్చేసింది, కానీ అప్పుడే 1 year అయిపోయింది అనే ఫీల్ కూడా వస్తుంది. సో చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే సన్సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 8:30 8:40 అయితే అవుతుంది టైమ్. సో సన్సెట్ అయితే అవ్వబోతుంది. సో చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ దీని తర్వాత మనకి 12 o'clock అయితే ఫైర్ వర్క్స్ ఉంటాయి. అప్పుడు దాకా అయితే మనకి సిటీ లైట్స్ అయితే చూపిస్తాను నేను మీకు. ప్రస్తుతానికి ఇప్పుడైతే మేము తినడానికి వెళ్ళిపోతున్నాం అనమాట, ఎందుకంటే ఫుల్ ఆకలేసేస్తుంది. అండ్ టైం ఆల్రెడీ 8:30 కాబట్టి తినే టైమే ఆల్మోస్ట్. సో ఫస్ట్ అయితే డిన్నర్ కంప్లీట్ చేసుకుని దాని తర్వాత మనం సిటీ లైట్స్లో డిన్నర్ కంప్లీట్ చేసి దాని తర్వాత మనమైతే అక్కడ యారా రివర్ దగ్గర అయితే వెళ్ళిపోయి కూర్చుంటాం. ఎందుకు అంటే మనం ఫైర్ వర్క్స్ చూడడానికి. అక్కడక్కడ అబ్బబ్బబ్బ జనాల్ని చూడండి, అక్కడ ఎంత మంది ఉన్నారో. ఓడి అమ్మ, మనమైతే వచ్చేసినాం సిటీలోకి. ఇక్కడనే మనము ఫైర్ వర్క్స్ అయితే చూడొచ్చు. చూడండి ఒక జనాలు చూడండి ఒకసారి, జనాలు ఇవాళ ఎక్కడ లేని జనాలంతా మనకి సిటీలో కనిపిస్తారు అనమాట. సో మేమైతే తినడానికి రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. సో రెస్టారెంట్ కూడా చాలా బిజీగా ఉంది. మంచిగా మన తెలుగు ఫుడ్ తిందామని అయితే వెళ్ళాము. ఆ రెస్టారెంట్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి అనమాట. సో అందుకని ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇది కూడా మన వాళ్ళదే, అంటే మద్రాస్ వాళ్ళది. సో ఇక్కడ కూడా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ కూడా తిని టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్తాను. సో ఫుడ్ అయిన తర్వాత వెంటనే మనం అయితే ఇక లైట్స్ చూడడానికి అయితే వెళ్ళిపోయాం. మా ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట. సో మాకు అంతా ఇట్లా ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నారు, ఎందుకంటే ఇవాళ అన్నీ క్లోజ్ అయిపోతాయి కాబట్టి. సో మేమైతే ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తున్నాం. తలపాకట్టి బిర్యానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. చాలా రోజుల తర్వాత మంచి ఫుడ్ తిన్న ఫీల్ అయితే నాకు వస్తుంది. సో మేము తినే టైంలో అయితే ట్రయల్ వర్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ కనిపిస్తుందా అక్కడ మెరుపులు. సో అదైతే ట్రయల్ వర్షన్ అనమాట. సో ట్రయల్ వర్షన్ అయితే అయిన తర్వాత 12 o'clockకి కరెక్ట్గా అట్లనే వెళ్తాయి మళ్ళీ.
సో మేమైతే అక్కడికి వెళ్ళలేకపోయినాము ఇప్పటికే ప్రస్తుతానికి అయితే, ఎందుకంటే మేము ఫుడ్ తింటున్నాం కాబట్టి. సో ఇవాళ మాత్రం ఇక్కడ చూసుకుంటే మనకి తెలిసిన వాళ్ళు అందరూ లైక్ ఎప్పుడెప్పుడు నుంచో కలవాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ కలుస్తారు మనకైతే న్యూ ఇయర్ రోజు. సో ఖచ్చితంగా న్యూ ఇయర్స్ అయితే మిస్ అవ్వకూడదు. ఇదిగోండి ట్రయల్ వర్షన్ అయిపోయిన తర్వాత జనాలు చూడండి ఎలా వస్తున్నారంటే, ఇక ఫుడ్ కనమాట, ఫుడ్ కోసం అయితే వస్తున్నారు జనాలు. ఇటు సైడ్ అటు సైడ్ 2 స్ట్రీట్లు ఫుల్ అయిపోయినాయి. సో మళ్ళీ 11:30కి అయితే ఇంత బిజీ ఉంటుంది, అప్పుడు దాకా అయితే కొంచెం ఇట్లనే ఉంటుంది అనమాట. సో చూడండి అగో. సో ఇందాక దాకా చూసుకుంటే రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది, మళ్ళీ ఇప్పుడు చూడండి జనాలు అయితే మొత్తం ట్రయల్ వర్షన్ అయిపోయిన తర్వాత జనాలు అయితే ఫుల్గా వచ్చేసి. సో చూస్తున్నారా జనాలు అయితే పిచ్చిగా ఉన్నారు. సో ఎంతమంది అసలు మనకి ఎక్కడ లేని జనాభా అంతా ఇవాళ అయితే ఇక్కడ కనిపిస్తారనమాట. మనకి ఆస్ట్రేలియాలో అంటే ఈ తెల్లోళ్ళకు ఉండేవి 2 పండగలు, అది కూడా ఒకటి క్రిస్మస్ ఒకటి న్యూ ఇయర్. సో అందుకని ఇంత జనాభా అయితే ఉంటారనమాట. సో మీరు క్రిస్మస్కి వచ్చినప్పుడు మీకు ఇంతే జనాభా కనిపిస్తుంది, అండ్ న్యూ ఇయర్ కూడా ఇంతే ఉంటుంది. సో తప్పదు, ఇక ట్రామ్స్ లో కూడా చాలా ఫుల్ ఉంటుంది. ఇప్పుడు మేము ట్రామ్ అయితే ఎక్కేసి వెళ్తున్నాం, ఎందుకంటే మేము కార్ అనేది పెయిడ్ పార్కింగ్ లో అయితే పెట్టేసాము. సో ఇక్కడ చూడండి ట్రామ్స్ కూడా ఎంత మంది జనాభాలు ఉన్నారు. ఒక్క ట్రామ్ వస్తే కనుక ఫుల్ అయిపోతుంది నాకు తెలిసి. సో చూస్తున్నట్లయితే మనం కొంచెం వాక్ చేసేస్తే మనకైతే ఆర్ఆర్ రివర్ వచ్చేస్తుంది, అండ్ ఈ స్ట్రీట్ లో ఫుల్ గా వాక్ చేసేయాలి మనం. సో ఇక్కడ అంతా ఎల్ఈడి లైట్స్ అయితే పెట్టేసిండ్రు, ఎంత బాగుందో చూడ్డానికి అయితే. సో చూడ్డానికి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది, ఒక్కసారి మీరు కూడా చూసేయండి. సో నేను ఏమేమైతే చూడగలుగుతున్నా అవన్నీ మీకు కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో ఇక్కడైతే చూడండి, అబ్బా ఏమన్నా ఉందా. సో ఇదిగోండి మా అమ్మమ్మ అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకుంది. సో చూడడానికి అయితే చాలా బాగుంది, రియల్ గా వాటర్ వస్తున్నట్టే ఉంది. కానీ ఓ రియల్ గా వస్తున్నాయి, యాక్చువల్ గా వాటర్ వస్తున్నాయి. నేను రియల్ అనుకోవట్లేదు, నేను లోపల వెళ్తున్నాయి అనుకున్నా, బట్ యా వాటర్ అయితే వస్తున్నాయి. చాలా బాగుంది, జై కూడా ఆడుకుంటున్నాడు. సో అందరు అయితే ఇక్కడ ఫొటోస్ దిగేస్తున్నారు. నాకైతే అది బాగా నచ్చింది. అక్కడైతే ఒక 2 ఫొటోస్ అయితే తీసుకున్న తర్వాత ఇక ఇట్లా స్ట్రీట్లో అయితే నడవచ్చు మనం. సో చాలా మంది చూడండి ఎంతమంది అసలు పిచ్చి జనాలు అయితే ఉన్నారు. ఒక్కొక్క రెస్టారెంట్లో అయితే అసలు ఇట్లా నిండిపోయి ఉన్నారు జనాలు. ముందుకెళ్తుంటే ఇంకా జనాలు అయితే పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గట్లేదు. సో ఇక్కడ చూడండి ఇది కూడా భలే డెకరేట్ చేశారు అసలు, మా అమ్మమ్మ ఆనందం కోసం. టవర్ది అంటుంది, ఇది కూడా టవర్. సో వెళ్తున్న కొద్ది అయితే జనాలు పెరుగుతున్నారు కానీ తగ్గట్లేదు. అమ్మమ్మ ఈ జనాలను చూస్తే నీకేమనిపిస్తుంది? మన దగ్గర ఏ టైంలో ఉంటారు, ఏ టైంలో ఉండరు. మా అమ్మమ్మకైతే చలికి ఫుల్ ముసుకేసేసింది. అమ్మమ్మ ఈ డెకరేషన్ అంతా చూస్తున్నావు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. సో ఇది క్రిస్మస్ కి చేసిన డెకరేషన్. అవన్నీ నార్మల్ గా ఎప్పుడు ఉండే సిటీ లైట్సే, ఇప్పుడు క్రాకర్స్ వస్తాయి అన్నమాట 12ంటికి. అంటే గంటకు వస్తాయి యాక్చువల్ గా, మరి 11 అవ్వలేగా వస్తాయి కావచ్చు ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో. అదే మంచిగా అనిపిస్తుంది అందుకు. సో ఇక్కడ చూస్తున్నట్లయితే క్రూజర్స్ లో చూడండి అసలు జనాలు ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నారా. సో ఇదైతే నేను మిస్ అయిపోయినా ఈసారి. సో మన దగ్గరనే ఇట్లా ఉంది అంటే ఇక సిటీలో ఇంకా ఫుల్ రచ్చరచ్చ ఉంటుంది కావచ్చు. అండ్ అటు పక్కన చూసుకుంటే కనుక అక్కడైతే వాళ్ళు డీజే వేసేసుకుంటారు, డాన్స్ వేస్తున్నారు మంచిగా. మన తెలుగు వాళ్ళు ఉంటాయి ఎందుకంటే డప్పులే ఉంటాయి, ఏముండవు. ఇక్కడ చూసుకుంటే అసలు జనాలు చూడండి ఎట్లా కూర్చుండిపోయారు క్రాకర్స్ చూడడానికి. మన దగ్గర దీపావళికి కూడా ఇంతకంటే ఎక్కువ వేరుస్తాం రయ్యా. అంతేలే చాలా రోజులు అయిందిగా మనం కూడా క్రాకర్స్ చూసి. సో కొంచెం ఎక్సైట్మెంట్ అయితే మనకు కూడా ఉంటుంది. సో ఫెరీ బోట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. మనకు టైం వచ్చేసి అయితే 11:30 అయితే అవుతుంది అనమాట. సో ఫెరీ బోట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి చూడండి. ఇంకా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అక్కడైతే వాళ్ళు ఫుల్ ఎంజాయ్, అసలు డాన్సులు. అండ్ ఇక్కడ చూసుకుంటే జనాలు చూడండి అసలు మంచిగా జనాలు.
మొత్తం మెల్బర్న్ అంతా వాళ్ళు ఇక్కడే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటి అంటే మన దివాళీకి కూడా మనం ఇంతకంటే ఎక్కువ క్రాకర్స్ కాస్తాం, కానీ ఈడకొచ్చి ఇది చూడాలనే ఆశ మాత్రం మన దగ్గర ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకో మనకు తెలియదు అది. అంటే నాకెందుకు అనిపిస్తుంది అంటే పర్సనల్గా నేను చాలా మిస్ అయినా దివాళీ అప్పుడు క్రాకర్స్ అయితే. సో అందుకని నేనైతే ఇక్కడికి వచ్చేసిన. సో మిగతా వాళ్ళకి ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు. వాళ్ళు కూడా చాలా మంది అయితే కూర్చున్నారు. అందరు మన ఇండియన్సే ఎక్కువ ఉన్నారు దాంట్లో కూడా. జై ఏం చేస్తున్నావు? జై ఏం చేస్తున్నావు? టిష్యూ వస్తానా? నా దగ్గర ఏం లేవు. జై బాగున్నావు. అరే యూ లుకింగ్ క్యూట్ రే లైక్ దిస్. అందరు ఫోటోలు వీడియోల కోసం వచ్చినట్టే ఉంది. సో చూస్తున్నట్టయితే చాలా డ్రోన్స్ అయితే స్టార్ట్ చేస్తారు. అవన్నీ డ్రోన్స్. అయిపోయిందనమాట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఇక అందరు ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. చూడండి ఈ జనాలలో ఇప్పుడు నేను పోతే ఇరుక్కపోతారు తెలిసి. సో ఫేరీస్ ఇక వెళ్తున్నాయి, అయిపోయినాయి ఇవి కూడా. ఇక వాళ్ళు డాన్స్ అయితే వేస్తున్నారు లోపల, ఇక ఎంజాయ్ చేస్తున్నారు. సిడ్నీలో అయితే కనుక 60,000 క్రాకర్స్ దాకా అయితే పేలుతాయంట హార్బర్ బ్రిడ్జ్ మీద. మన మెల్బర్న్ కూడా ఏం తక్కువ లేదు, అంతకంటే ఎక్కువనే వేల్చినట్టు నాకైతే అనిపించింది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇన్ని క్రాకర్స్ చూడడము. అంటే లాస్ట్ ఇయర్ చూసినా మళ్ళీ ఈ ఇయరే. 1 ఇయర్ గ్యాప్ అయితే వచ్చింది కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది క్రాకర్స్ చూడడం. అమ్మమ్మ నీకు ఎలా అనిపించింది? నచ్చిందా? అంటే మనకి దివాళీకి ఇంతకంటే ఎక్కువ వెళ్తాయి కదా. ఇక్కడ అంతా బిల్డింగ్స్ మీద నుంచి వెళ్తున్నాయి కాబట్టి కొంచెం మంచిగా అనిపించుంటుంది మీకు. సో జనాలు అయితే చూస్తున్నారా, వే అంతా దాటి వెళ్ళాలి మనం. అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వావ్, ఇచ్చుడే ఇచ్చుడే ఇచ్చుడే. ఇలా న్యూ ఇయర్ ఒక్కరోజు మాత్రమే నాకైతే హైదరాబాద్లో తిరిగిన ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే అన్ని కార్లు ఉంటాయి. తర్వాత రోజుల్లో అసలు ఒక్క కార్ అంటే ఒక్క కారు కూడా బయట ఉండదు. అంత పిచ్చి లేసిపోతుంది అనమాట.
సో 2023లో అయితే నేను యూట్యూబ్ ఛానల్ చేసి ఐఎమ్ సో లక్కీ ఫర్ దాట్. అండ్ 2024లో అయితే నా యూట్యూబ్ని కొంచెం గ్రో చేసుకుందామని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ అలానే నేనున్న ఫీల్డ్లో నాకు జాబ్ రావాలనే ఒక థాట్ అయితే ఉన్నాను. సో ఈ రెండు నేను ఫుల్ఫిల్ చేసుకుంటానా లేదా అనేది అయితే నా యూట్యూబ్ ఛానల్లో మీకు ఎప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మీరు నా ఛానల్ని ఎవరైనా ముందు నుంచి చూడకపోతే ఒక 2 to 3 వీడియోస్ అయితే చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలనేది కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి, సో దట్ నేను ఆ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో బాయ్ ఫర్ నౌ, అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.